ప్రైజ్ ద లార్డ్. మొదటి ప్రార్థనా అంశం. తెలంగాణ రాష్ట్రం జహీరాబాద్ దగ్గర ముగుడంపల్లిలో సువార్త ప్రకటిస్తున్న వారిపై మతోన్మాది బూతులు తిడుతూ సువార్తికునిపై దాడి చేశారు. దేశంలో సువార్తకు కలుగు ప్రతి ఆటంకము తొలగించబడినట్లు ప్రార్థించుదాం. రెండవ ప్రార్థనా అంశం. ఒడిశా రాష్ట్రంలోని కొపిని గ్రామంలో 30 క్రైస్తవ కుటుంబాలకు మతోన్మాదుల గుంపు తీవ్ర ఇబ్బందులు కలుగచేస్తూ వారు కట్టుకున్న చర్చిలో ఆరాధన చేయకుండా చర్చికి తాళం వేశారు. క్రైస్తవులు చనిపోతే సమాధి చేయడానికి క్రైస్తవ పద్ధతిలో అనుమతించమని హెచ్చరించారు. దేవుడు తన బిడ్డల పక్షముగా తన కార్యమును జరిగించున్నట్లు ప్రార్థించుదాం. మూడవ ప్రార్థనా అంశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజన ఏజెన్సీ ప్రాంతంలో మతోన్మాదుల గుంపు వీధిలో తిరుగుతూ గొర్రెల కాపరి వద్దు, గోవుల కాపరి ముద్దు, మతం మారిన గిరిజనులను ఎస్టీ నుండి తొలగించాలని నినాదాలు చేస్తూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దేశంలో రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛకు భంగం కలగకుండునట్లు ప్రార్థించుదాం. నాలుగవ ప్రార్థనా అంశం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్ బరేలీ జిల్లాలో ఒక గ్రామానికి చెందిన పలువురు విశ్వాసులపై మత మార్పిడి ఆరోపణలపై ప్రార్థనా సమావేశాలు నిర్వహించినందుకు కేసు నమోదు చేయబడినది. వీరందరి విడుదల కోసం భారంగా ప్రార్థించుదాం. ఐదవ ప్రార్థనా అంశం. కర్ణాటక రాష్ట్రం హవేరి జిల్లాలోని ఒక ఇంటిలో ప్రార్థన చేస్తూ ఉండగా 20 మంది విశ్వాసులు, 11 మంది మహిళలు, వృద్ధులు, 9 మంది పురుషులపై తప్పుడు కేసులు నమోదు చేసి చంపుతామని బెదిరించారు. కర్ణాటక క్రిస్టియన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు మరియు అంబేద్కర్ మహిళా మరియు పిల్లల సంరక్షణ వేదిక అధ్యక్షురాలు ఆ రాష్ట్ర హోంమంత్రిని కలిసి తప్పుడు కేసుపై ఫిర్యాదు చేశారు. హోంమంత్రి హవేరి జిల్లా ఎస్పీ గారికి ఫోన్ చేసి కేసును సరియైన రీతిలో దర్యాప్తు చేయాలని ఆదేశించారు. వీరికి న్యాయము జరుగునట్లు ప్రార్థించుదాం. ఆరవ ప్రార్థనా అంశం. మన దేశంలో ఇంకనూ సువార్త అందని దాదాపు 11,000 మంది టుచ్చా నోక్టే తెగకు చెందిన అరుణాచల్ ప్రదేశ్ వాసులు సువార్తను విని రక్షణ పొందినట్లు ప్రార్థించుదాం. ఏడవ ప్రార్థనా అంశం. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య మొదలైన యుద్ధము 5వ రోజు ప్రపంచ యుద్ధానికి దారితీస్తున్నది. ఇరానును కోలుకోలేని దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ కూటమి భీకర దాడులకు దిగగా ఇరాన్ సైతం అమెరికా యుద్ధ నౌకలను లక్ష్యంగా చేసుకొని ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. ఇరానులో ఇజ్రాయెల్, అమెరికా వైమానిక దాడుల్లో ఇప్పటి వరకు 1145 మంది మృతి చెందారు. యుద్ధము ముగింపునకు వచ్చినట్లు ప్రార్థించుదాం.